మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంత్. గార్ల మండలంలోనే అతి పెద్ద ప్రధానమైన సమస్య హై లెవెల్ చెక్ డ్యామ్. ఈ చెక్ డ్యామ్ దాటి గార్ల మండలానికి ఇటుగా 2 పంచాయతీలు 8 గ్రామాలకు గాను ప్రధానమైన రోడ్డు ఇదొకటే సౌకర్యం ఉండేది. ఇది చిన్న చిన్న వర్షాలకే పూర్తి స్థాయిలో ఈ చెక్ డ్యామ్ మునిగిపోయి అటు ఇటు రావడానికి ఆ గ్రామ ప్రజలకు మండల హెడ్ క్వార్టర్ కి రావడానికి ఎటువంటి పరిస్థితి ఉండని పరిస్థితి. ఈ ప్రధానంగా మనం ఈ చెక్ డ్యామ్ వద్దే ఉన్నాం. ఇక్కడ వర్షం వస్తే పూర్తి స్థాయిలో ఈ చెక్ డ్యామ్ మొత్తం నిండిపోయి వాళ్లకున్న ఏకైక మార్గం ఇదే కాబట్టి దీని మీద ప్రయాణిస్తూ ఎంతో మంది దీని మీద నుంచి స్లిప్ అయ్యి ఇందులో చనిపోయిన సంఘటన చాలా అంటే చాలా చూసాం. దాంట్లో భాగంగా ఇది మునిగిపోయిన ప్రతిసారి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా, రైతులు వాళ్ళకి సంబంధించిన మందులు కొనుక్కొచ్చుకోవాలన్నా, హాస్పిటల్ కి వెళ్లాలన్నా ఏకైక మార్గం ఇదే. ఇది మునిగిపోయిన తర్వాత వేరే అవకాశం లేకపోయేవారికి విద్యార్థులు, పేషెంట్లు, రోగులు వీళ్ళంతా రైల్వే ట్రాక్ పక్క నుంచి బ్రిడ్జ్ పైన రైల్వే ట్రాక్ పక్క నుంచి వెళ్ళి స్కూల్ కి వెళ్ళొచ్చే పరిస్థితి. ఈ పరిస్థితులన్నిటినీ చక్కదిద్దాలంటే కేవలం హై లెవెల్ డ్యామ్ కావాలని చెప్పి సిపిఐ ఆధ్వర్యంలో ఈ 2 పంచాయతీలు 8 గ్రామాల ప్రజలు అందరూ ఎన్నో సార్లు ఇక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేసినప్పటికీ ఇప్పటి వరకు దీనిపైన ఎటువంటి జాగ్రత్త లేకుండా పోయింది. పాత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ బ్రిడ్జ్ ని శాంక్షన్ చేస్తాం, మేము కడతామని చెప్పి గవర్నమెంట్ మారే టైంలో కేవలం ఒక శంకుస్థాపన దిమ్మెన మాత్రం స్థాపించి శంకుస్థాపన అది వరకు కట్టి మేము మా ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ ని శాంక్షన్ చేస్తామని చెప్పినప్పటికీ ఈ రోజు వరకు దాని జాడ లేదు. దానిపై మరోమారు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు మళ్లీ ప్రారంభించారు. ఈ సమస్యను ఎదుర్కొంటున్నటువంటి ఈ గార్ల, మధ్యవంచ 2 గ్రామాలకు సంబంధించిన ఎంపీటీసీగా ఇక్కడ ఉండి సిపిఐ పార్టీలో అనేక దఫాలుగా ఉద్యమాలు చేసి ఎంతో మంది ఈ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేస్తూ ఎంతో మంది చనిపోయినటువంటి వాళ్ళందరినీ దగ్గరుండి చూసి ఆయన బాధని తట్టుకోలేక మరోమారుగా ఖచ్చితంగా బ్రిడ్జిని తెస్తా, లేదంటే నేను చేస్తా అంటూ ముందుకొచ్చినటువంటి మన కట్టపైన శ్రీని గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం. గతంలో 15-20 సంవత్సరాలుగా హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని చెప్పి కలెక్టరేట్కు 2 సార్లు పాదయాత్ర, ఇక్కడ కూడా పార్టీతో పాటు ప్రజా సంఘాలు కూడా సుమారు ఒక 15 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేసినప్పటికీ కూడా ఈ పాలకుల్లో చలనం లేనటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు గత్యంతరం లేదు, తప్పని పరిస్థితుల్లోనే మేము నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. రేపు గనక మేము మా దీక్షలకి వాళ్ళు గనక స్పందించి, ఈ ప్రభుత్వం స్పందించి దీన్ని ఏదో ఒక హామీ గనక ఇవ్వకపోతే రేపు బ్రిడ్జి ఒత్తిడో చత్తుడో అనేది ఎల్లుండి డిసైడ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ హై లెవెల్ డ్యామ్ కోసం అనేక సార్లు పోరాటాలు చేశారు. జిల్లా హెడ్ క్వార్టర్ వరకు పాదయాత్రలు చేశారు, వంట వార్పులు చేశారు, అనేక దఫాలుగా అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ రోజు వరకు బ్రిడ్జ్ శాంక్షన్ అనేది జరగలేదు. దానివల్ల జరిగే నష్టం ఇప్పుడు మీరు చేయబోయే ఈ నిరసన వల్ల మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారా? మా ఆందోళన ఫలితంగానే ఇప్పుడు శిలాఫలకం పడ్డది. ఈ శిలాఫలకం రావడానికి 15 కోట్లు శాంక్షన్ అయినట్టు ఆనాటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడానికి కారణం కూడా మా యొక్క పోరాటాలు, మా ఆందోళన వల్లనే జరిగింది. అయితే మేము అది కొనసాగించాల్సిన పరిస్థితుల్లో దాన్ని ఆగిపోయింది. ఇప్పుడు సంవత్సరాల కాలంలో కొత్త ప్రభుత్వం వచ్చింది, దీనికి మేము మద్దతు ఇస్తాను సిపిఐ పార్టీ. కాబట్టి ప్రభుత్వం దగ్గర కూడా నిధులు లేవు, కొంత సర్దుకోవాలనే మాట చెప్పడం వల్ల కూడా ఈ సంవత్సర కాలం కూడా మేము కూడా సమయం ఇవ్వడం జరిగింది. కానీ ఒక స్నేహపూర్వకంగా ఉన్నటువంటి పార్టీగా కూడా మేము ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. కాబట్టి మళ్ళీ ప్రత్యామ్నాయం ఏంటిదంటే ప్రజలతోటి ఈ ఆందోళనలో కూర్చోవడం, ఉద్యమం తీసుకురావడం అనేటువంటి భావంతో వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఇది ఖచ్చితంగా పరిష్కారం కావాలి. ఒక ప్రభుత్వం అయితే శిలాఫలకం వేసింది, 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. అది తప్పు జరిగిందా, ఒప్పు జరిగిందా, నిజంగా వాళ్ళు డబ్బులు కేటాయించారా, చేయలేదా అనేది అప్రస్తుతం. ఆ ప్రభుత్వం గడిచిపోయినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఆ శిలాఫలకాన్ని దృష్టిలో పెట్టుకుని 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలా, వెంటనే యుద్ధపరమైన పనులు చేపట్టాలి, నిర్ణీత కాల వ్యవధి లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలి, ఈ హై లెవెల్ బ్రిడ్జ్ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ నెరవేరుతుందనే ఆశ ఉంది మాకు. ఎందుకంటే అనేకం ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పోరాటాల ద్వారా వచ్చినటువంటిది. ఈ ప్రాంతం మహబూబాబాద్ జిల్లా ఏర్పడడానికి కూడా పోరాటాల ద్వారా వచ్చింది. అనేక పోరాటాల వల్లనే అనేక సమస్యలు పరిష్కారం అయింది. ప్రజల ఎజెండా ప్రభుత్వం దగ్గర పోయినప్పుడే
దాని మీద స్పందిస్తారు. గతంలో 10 ఏళ్లు పోరాటం చేశారు. ఎందుకంటే అప్పుడు కోరం కనకయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు. మేము హామీ అడిగాం, హామీ ఇచ్చారు. వారు పార్టీ మారారు. తర్వాత మళ్ళీ హరిప్రియ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు కోరం కనకయ్య హామీ ఇచ్చారు, మర్చిపోయారని చెప్తే హరిప్రియ గారు నేను మర్చిపోనంటే మళ్ళీ ఆమెకు అవకాశం ఇచ్చాం. అంతకుముందు హామీ ఇచ్చి నెరవేర్చినట్టు కనకయ్య గారిని ఇంటికి రాగానంపారు. మళ్ళీ వీరికి హామీ మరి నెరవేరుస్తానని చెప్తే హరిప్రియ గారికి హామీ ఇచ్చినందుకు వారిని మరి శాసనసభలో కూర్చోబెట్టాం. మళ్ళీ ఆమె నెరవేర్చలే కాబట్టి వారిని ఇంటికి పంపాం. కానీ ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రభుత్వమే మారుతా ఉంది కాబట్టి కొత్త ప్రభుత్వంలో వస్తున్నటువంటి ఆశతోటి మళ్ళీ కనకయ్య గారికి మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చాం. దాన్ని దుర్వినియోగం చేస్తే వారు ఆ ఫలితం అందరూ కూడా అనుభవిస్తారు. నేను తప్పు చేస్తే నేను అనుభవిస్తా. వారి వాళ్ళ ప్రజాక్షేత్రంలో ఉన్న వారు ప్రధానమైనటువంటి డిమాండ్ 20 కోట్ల 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని ఈ మండలానికి ఆ పరిస్థితి ఉందా? 15 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడితే మిమ్మల్ని దేవునిలాగా చూస్తారు ఈ ప్రాంత ప్రజలు. కాబట్టి కనకయ్య గారు ముందుకు రావాలి, ఒక స్టెప్ ముందుకు రావాలి, వారు హామీ ఇవ్వాలి. వారితో పాటు మరి పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు కూడా వాళ్ళు చొరవ చూపెట్టాలి. కేంద్ర నిధులు ఇస్తారా, రాష్ట్ర నిధులు ఇస్తారా, లేకుంటే ఉన్నటువంటి మీకున్న పలుకుబడితో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారా, ఆ విషయం చేసి తక్షణ పరిష్కారం చేయాలి. చేస్తారనే మా ఆశ ఉంది. వారు చెయ్యరనేటువంటి ఆలోచన మాకు లేదు. అందుకని వారిని ఒత్తిడి తీసుకురావడానికి మా యొక్క రాష్ట్ర పార్టీ కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే ప్యానల్ స్పీకర్ గారు 13వ తేదీన నడుస్తాను. ఆ లోపు సమస్య పరిష్కారం చేయకపోతే రామశరావు గారి ద్వారానే ఏం చేయాలో భవిష్యత్ కార్యాచరణ కూడా మేము వినిపిస్తాం. కాబట్టి ఇది ఇప్పుడు జరిగేది నిరాహార దీక్ష. ఈ నిరాహార దీక్షను అమరణ దీక్షగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తే ప్రభుత్వ వైఫల్యం. అది ఒకరు ఈ నిరాహార దీక్షను విరమింపజేసి హామీని ఇచ్చి మీరు నిధులు మంజూరు చేస్తే మీకున్నటువంటి చిత్తశుద్ధిని చాటుకున్నట్టు మా యొక్క పోరాటం కూడా విజయవంతమైతే ఈ ప్రాంత ప్రజల యొక్క కళ సాకారం అవుతుంది. కాబట్టి ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. ఏదైనా మేము ఆశాభావంతో ఉన్నాం. పోరాటమే మా మార్గం. ఆ పోరాటం ద్వారానే అనేక హక్కులు సాధించుకున్నాం. ఇది కూడా సాధించుకునే నమ్మకం మాకుంది. వర్షాలు వచ్చినప్పుడు బ్రిడ్జి మునిగినప్పుడు కనీసం ఒక స్కూల్ బస్సు గానీ ఒక అంబులెన్స్ గానీ ఊర్లోకి రాలేని పరిస్థితిలో గ్రామ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటూ అనారోగ్య సమస్యకి ఆ ఒక అంబులెన్స్ లోపలికి రాకపోతే కనీసం ఒక మందులు తీసుకొని వచ్చి లోపలిచ్చే డాక్టర్లు కూడా ఇక్కడ లేని పరిస్థితి. ఇక్కడున్న ప్రాథమిక పాఠశాలలో విద్య చెప్పడానికి వచ్చే అధ్యాపకులు కూడా మేము ఆ బురదని వరదని దాటుకుని మేము అక్కడికి రాలేమని చెప్పేసి స్కూళ్ళకు రాకుండా, అంటే పూర్తి స్థాయిలో ఈ ఒక బ్రిడ్జి సమస్య వల్ల విద్యకు ఆరోగ్యానికి వ్యవసాయానికి దూరం అవుతున్న క్రమంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ దాని ద్వారా ప్రస్తుతం ఇప్పుడైనా ప్రభుత్వం దిగొచ్చి ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయాలని సిపిఐ వాళ్ళు చేస్తున్న ధర్నాలో మనతో పాటు మాట్లాడడానికి మరో గ్రామ పెద్ద ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అందాజు నాకు దాదాపు ఒక 76 సంవత్సరాలు కాబోతుంది. దాదాపు ఒక 50-60 సంవత్సరాల కాంచి ఈ రహదారిలో తిరుగుతూ నేను రేయిబగలు తిరుగుతున్నా. దాదాపు టీడీపీ ప్రభుత్వం వచ్చిన నాడు దాదాపు ఇదే బ్రిడ్జి మీద నుంచి ఏరు చూపించుకుంటా కేకూరు కాషాయ్ గారిని తుమ్మల నాసరావుని వెంటబెట్టి ఆనాడు టీడీపీ వాళ్ళం సిపిఐ వాళ్ళం కలిసి ముఖ్యంగా మా రాంపురం మారుమూల గ్రామం ఇది. రాంపురం మధ్య పెంచ చాలా తక్కువ ఓట్లు ఉన్నాయి, 2000 ఓట్లు 18 ఓట్ల కోసం వీళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉన్నారని భయంకరంగా తీసేస్తారా అని పోరాడి బతిలాడి కాలినడకతోని రాంపురం మధ్య తీసుకుపోవడం జరిగింది. ఆనాడు చేకూరు కాసే హయాంలో మధ్య పెంచలో ఆనాడు 2 లక్షల రూపాయల బిల్డింగ్ వేయడం జరిగింది. ఆనాడు సంచి పోరాటం ఎంత తాగితే 35 లక్షల రూపాయలు టీడీపీ ప్రభుత్వం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు మామూలుగా బేస్మట్టంతో కడిగి అంతటితో వదిలేసుకున్నారు. అప్పటి నుంచి ఎట్టబడితే తుమ్మల నాసరావు ఆ ప్రభుత్వం పోయి రెండో ప్రభుత్వం టీఆర్ఎస్కి వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మేము వచ్చి ఇక్కడ అడ్డం పడితే అయ్యే దెబ్బలు నాకు మా ఊరు శంకరయ్య చచ్చిపోయిండు, ఇంకో సాహిబ్ చచ్చిపోయిండు, ఏట 3 పోతుండ్రు. మేము ఆనాడు తిరగరాని కష్టాలు ఇటు నుంచి మొదలు పెడితే ఇక్కడ మరిగూడెం యాత్ర ఆడిపోతే కొరివీరన్న సంత ఉన్నది. దాదాపు 14 తండలు డోర్నకల్ పంచాయతీ, ఇటు ఖమ్మం జిల్లా బార్డరు, అటు వరంగల్ జిల్లా బార్డర్లు ఉన్నాం. ఇటు పోతే రాంపురం మధ్యపెంచ అని మారుమూల గ్రామం, ఇటు పక్కన ఏరు 1/2 కిలోమీటర్ దూరం, అటు పోతే రైలు కట్ట మురిగి రాదారిగా చచ్చిపోతున్నాం. ఇటు తిరిగినా మళ్ళీ తిరిగి బయ్యారం నుంచి కృష్ణాపురం దుబ్బగూడెం బొలకనం నుంచి 20 కిలోమీటర్లు రావాల్సి వస్తుంది. దాదాపు వేసవికాలం తప్పితే వానకాలం దాదాపు 4 నెలల పాటు అసలు పిల్లల చదువులు లేక అటు రైలు కట్ట ఇటు ఏరు వలసపై ఖమ్మంలో దాదాపు వెళ్ళిపోయి అటువంటి కుటుంబాలు. రాంపురం చూస్తే ఇవాళ మధ్యపెంచ చూస్తే మా సగమే ఉన్నాయి. మరి 2000 ఓట్లకు లెక్కేస్తే ఇవాళ 1600 లేవు, 1300 కూడా లేని పరిస్థితి. మేము ఎన్నోసారి ఇక్కడ ఉన్నటువంటి పాలకలతోని అన్ని గవర్నమెంట్లతోని మేము లేదా
వలసవాదిగా పంచాయతీ ఎలక్షన్లు వచ్చినప్పుడు బంద్ పెడదాం, మీ 2 పంచాయతీలు కూర్చొని బంద్ పెడదాం, ఏటుంటున్నా బంధుకరం చేద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి వలసవాదులు ఎవడి పక్షాన వాడే వెళ్ళిపోతారు. అన్ని పార్టీలు ఏం మీ పార్టీకి అది వస్తుంది, ఆ పార్టీకి ఇది వస్తుంది అనేటువంటి దాని మీద పోతే సిపిఐ పార్టీ దాదాపు ఇప్పటికే 3 సార్లు ఇట్లా యాత్ర చేసినాం, కలెక్టర్ యాత్ర కోసం తిరిగినాం, ఇట్లా నిరదీక్షలు చేసినాం. ఇన్ని చేసినా ఇంతవరకు సీమ మీద మెట్టి మీద సీమ కూడా పట్టేటట్టు లేకుండా ఆందోళన అయిపోతుంది. కనీసం ఈ ఏరియాల నుంచి మమ్మల్ని తొలగిస్తారా? మా 2 పంచాయతీలు, ఒక పంచాయతీ విడిపోయి 2 పంచాయతీలు అయినాయి. 2 పంచాయతీలు లేదనుకుంటా గార్ల మండలంలో 20 పంచాయతీలో మా 2 పంచాయతీలు తొలగిస్తారా? అట్టనని వెళ్ళిపోతాం, ఎటన్నా పోయి ఇటు వరంగల్ జిల్లాకో ఇటు ఖమ్మం జిల్లాకో ఎటన్నా వెళ్ళిపోతాం ఈ దెబ్బతోని అనే నిర్ణయంతోని సరే రాష్ట్ర పార్టీ పిలుపు మేర ఈ రాష్ట్ర పార్టీ వల్ల అన్ని పార్టీల సౌకర్యం తీసుకొని తాడాపేడ చేద్దామన్నట్టుగా ఈ రోజు నిలబట్టడం జరిగింది. ఇకనన్నా గవర్నమెంట్ కి నుండి ఎంపీ గాని ఎమ్మెల్యే గాని 3 ఎమ్మెల్యేలు పోయినరు. ఇకనన్నా ఉన్న ఎమ్మెల్యే గాని ఎంపీ గాని బలరాం నాయక్ గాని అక్కడ పందన కలిసి మంత్రి దృష్టికి తీసుకొచ్చి ఇప్పటికైనా మేలు జరుగుద్దేమో, అందరికీ జరుగుద్దేమో, ఇక్కడ బండేసుకుని రాత్రి పగులు తిరగలుగుతామో అన్నట్టు కోరుతూ మేము ఇక చెలువు మాకు ఇచ్చిన అవకాశం కోసం మేము చెలువు తీసుకొని మా నడుములు పోయి కట్లు కట్టుకొని కాళ్ళకి ఈనాడు కూడా అదే దెబ్బలు కొడుతుంటే అన్నీ సిఐ గారు పెద్ద మనిషి మధ్యంత పెద్ద మనిషి అని కొట్టుకుంటూ ఆపారు. ఆ రోజుల్లో ఇదే వెంకరెడ్డి గారు కూడా మాతోనే ఉన్నాడు. టీడీపీ వెంకరెడ్డి గారు వైసీపీ నుండి, టీడీపీగా పతంగి విట్టలుండి, సిపిఐగా నేనుండి గార్ల చెక్కుడాము నుంచి గుండ్రాజమడి కల్లా దాదాపు దొంగ బోడికా నుంచి నిలువెల్ల గాతులు బొడుపుకొని పనిచేసినటువంటి ఘనత దీన్ని దృష్టి పెట్టుకొని ఉన్నాం. ఈ రోజు మాతోనే ఉన్నాడు వెంకటరెడ్డి గారు. మేము ఏ రైతుగా ఎలక్షన్ల కోసం పోటీపడి ఎమ్మెల్యేల కోసం చేస్తాలే, జనం కోసం నాయకత్వం ముందు అందరి రాబోయే తరాలు పిల్లలు బాగుంటారేమో, అందరి సౌకర్యం జరుగుద్ది అన్నటువంటి నిరసనగా చేస్తాను. కానీ రేపు వచ్చే ఎలక్షన్లో మేము ఎంపీలం అవుతాం, ఎమ్మెల్యేలు అవుతాం, మేము అధికారులం అవుతాం అన్నాడు. దానికి దృష్టి పెట్టుకొని చేస్తా లేదు. అందరి ఈ సౌకర్యంతోనే ఈ దాదాపు 10,000 మంది కొరివి దాకా ఈ రాజోల మండలం అయితే కొరివి మండలం, ఇటు బైబాద్ మండలం 3 మండలాలు కూడా ఇట్లా తిరిగి ఈ రహదారి కోసం ఎదురు చూసుకుంటా ఖమ్మం పర్యటన కొడుతున్నారు. దీనికోసం మేము చేయాల్సి వచ్చింది. ఎంతకైనా దీనికి దిగజారి నేను కూడా సందర్భంగా ఈ జబ్బులున్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా కూర్చోవడానికి కూడా సిద్ధంగా రావడం జరిగింది. నాకు ఇచ్చిన అవకాశం కోసం మీరు కూడా అన్ని పార్టీల వారు కూడా దీనికోసం సంక్షేమం తెలిపి సహాయపడతారని కోరుతూ సెలవు తీసుకుంటాను. అయితే ఎప్పుడైతే వర్షాకాలం మొదలవుతుందో, వర్షాలు మొదలైతాయో, వానలు పడ్డ నుంచి మొదలుకొని దాదాపుగా 6 నెలల పాటు ఆ బ్రిడ్జి మునిగే ఉంటది. ఆ బ్రిడ్జి మునిగిన తర్వాత 6 నెలల పాటు మండల కేంద్రానికి ఎవరన్నా విద్య కోసం వెళ్ళాలన్నా, మండల కేంద్రానికి ఏ పని మీద వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఇదే రోడ్డు, వాళ్ళకున్న ఏకైక వసతి ఇదే. బిక్కుమంటూ గుండెని చేతిలో పట్టుకొని ఇప్పుడు మనం సుమన్ టీవీ ద్వారా చూపించే ప్రయత్నం చేశాము. ఇక్కడ నుంచి ట్రైన్ వెళ్తే ఆ పక్కన నిలబడటానికే ధైర్యం సరిపోదు. అట్లా ట్రైన్స్ వెళ్ళే ఈ ప్రధాన బ్రిడ్జ్ ఏదైతే ఉందో, బ్రిడ్జ్ పై నుంచి ఈ కొత్త సందు, ఈ రోడ్డు, ఈ మార్గం గుండానే ప్రయాణం చేసే పరిస్థితి. స్కూల్ కి వెళ్ళడానికి బ్యాగులు వేసుకొని ఉదయాన్నే ఈ రోడ్డు గుండా ఇలా ప్రయాణం చేస్తుంటే పక్క నుంచి ట్రైన్స్ వస్తా అంటే ఆ పేరెంట్స్ కూడా బడికి పంపాలంటే ఈ రోడ్డు ద్వారా వాళ్ళని అక్కడికి పంపించడానికి వాళ్ళకి ధైర్యం సరిపోక ఎంతో మంది 8 గ్రామాల నుంచి ఎంతో మంది విద్య కూడా దూరమైన పరిస్థితి మనం చూసుకోవచ్చు. అందరూ హైదరాబాద్ అని అటు ఇటు వెళ్ళి చికెన్ షాపులలో పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఈ ట్రాక్ పక్కన ఇంత ప్రమాదకరంగా ప్రయాణించడానికి కూడా రైల్వే వాళ్ళు చాలా సందర్భాల్లో కూడా దాన్ని నిరాకరించి దీన్ని కూడా అడ్డుకట్టేసి, వాస్తవానికి రైల్వే ట్రాక్ పక్కన ప్రయాణం చేయడం అనేది మంచి విషయం కాదు. ప్రయాణం చేయడాన్ని వాళ్ళు కూడా నిరాకరించి ఈ ట్రాక్ పక్క నుంచి ఎన్నోసార్లు వాళ్ళు కూడా అడ్డుకట్టలేసేసి మీరు రాకూడదు, మీ మీద కేసులు పెడతామని చెప్పేసి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ఈ గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టిన సంఘటనలు మనం భవిష్యత్తులో కూడా చూడబోవచ్చు, గతంలో కూడా చూసుకొని ఉన్నాం.